డ్రైవర్ నాగరాజు హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తమకు సంబంధం లేకపోయినా పోలీసులు ఇరికించారని ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు ఆరోపించారు. పోలీసులు అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతోనే తనపై కక్ష సాధిస్తున్నారన్నారు. తన కొడుకు వెంకట్ శుక్రును కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు 2 కోట్లు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఐఏఎస్ అధికారి కోరారు. రావాలంటే కనీసం 3 నుంచి 4 మనుషులు కావాలి. నేనంటే నా కొడుకుని పైకి పంపించాట, కిందట 3 మనుషులు ఉన్నారట. ఎవడైనా 3 మనుషులు కింద ఉండి శవాన్ని ఒకడు ఎక్కువస్తాడా అండి? 3 మనుషులు పైకి ఎక్కుతారు, కింద ఒకడు ఉండి చూస్తాడు. మరి ఫుటేజ్ చూసినప్పుడు నా కొడుకు ఒక్కడే కనిపించాడండి. ఆ ఒక్కడు శవాన్ని ఎత్తుకొని వస్తాడండి. శవం ఎత్తుకొచ్చాడా అంటే ఆ శవం కూడా కనబడట్లేదు. నేను ఈ కేసులో కర్మకాలి ఏదో నా కొడుకు తీసుకొని నేను వచ్చినందుకు నేను డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆ కేసులో నా కొడుకుతో పాటు నా మీద కేసు పెట్టారు. ఏం ఆధారం ఉంది? సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏముంది? 4 రోజుల 3 రోజుల డిటెన్షన్ నన్ను ఎందుకు డిటైన్ చేయాలి? నా కొడుకుని అప్పచెప్పాను. క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యంటే నా కొడుకుని అప్పచెప్పాను. మరి నన్ను ఎందుకు డిటైన్ చేయాలా? నేనేదో సహాయం చేశానని వాట్ ఈజ్ ఎవిడెన్స్ ఇవ్వాలి? వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే చెప్పండి, ఉరి శిక్షకైనా నేను రెడీ. ఈ ఇష్యూ మీద దయచేసి ప్రతి ఒక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దయచేసి శ్రద్ధ పెట్టాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పరిస్థితి ఎట్లుంటే వాట్ అబౌట్ కామన్ మ్యాన్? మరోవైపు డ్రైవర్ నాగరాజు హత్య కేసులో ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణల్ని పోలీసులు తప్పుపడుతున్నారు. పోలీసులు డబ్బు అడిగిన మాట కరెక్ట్ కాదన్నారు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు. డ్రైవర్ డెడ్ బాడీని తరలించేందుకు ఐఏఎస్ అధికారి ప్రయత్నించారని ఆయన అన్నారు. ఐఏఎస్ అధికారి పోలీసులపై ఆరోపణ చేయడం అనేది అన్ని అవాస్తవము, నిరాధారము. లేను అని అనడానికి అతనికి ఏం ఆధారాలు ఉన్నాయి, దాన్ని కోర్టు ముందు ప్రూవ్ చేసుకునే అవసరం ఉంది. కానీ ప్రెస్ ముందు వెళ్ళి ఇవన్నీ కూడా చెప్పడము సరైనది కాదు. ఒకటి, మేము అతని మర్డర్ కేసులో ఉన్న డిసీజ్ యొక్క బాడీ షిఫ్ట్ చేయడానికి అతని కొడుకు సహకరించినాడు అనేది అతనిపై ఉన్న అభియోగం. మనం ఆ అభియోగం చేస్తున్నప్పుడు మాకు అన్ని కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మా అధికారులు అడిగినారు అనేది ఆయన దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయో అతను చూపాల్సిన అవసరం. అతనికి ఎవరో ఫోన్ చేసి తెలిసిన వారు, గతంలో ఆయన పోలీసు అధికారిగా పనిచేశాడు, అతనికి ఎవరైనా పోలీసులు ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళు ఎవరో ఫోన్ చేసి వాళ్ళు చేసినంత మాత్రాన పోలీసు ఈ కేసుకు సంబంధం మాట్లాడడం అనేది సరైనది కాదు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్, చెప్పండి, కేసు క్లోజ్ అనుకున్న టైంలో మళ్ళీ ఈ ట్విస్ట్లు ఏంటి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఐఏఎస్ గా ఉన్నటువంటి డి వెంకటేశ్వరరావు సంబంధించిన విషయం దాదాపు 2-3 రోజుల నుంచి మీడియాలో వస్తూనే ఉంది. నిన్న వెస్ట్ జోన్ పోలీసులు అరెస్ట్ ను కూడా ధృవీకరించారు. దీంట్లో మెయిన్ గా డ్రైవర్ నాగరాజు సంబంధించిన మర్డర్ లో సాయి కళ్యాణి అపార్ట్మెంట్ లో మర్డర్ జరిగింది. మర్డర్ లో ఐఏఎస్ కొడుకు సుకృత్ తో పాటుగా తన తండ్రి ప్రమేయం కూడా ఉందనేది నిన్న ప్రెస్ మీట్ పెట్టి డీసీపీ వెస్ట్ జోన్ వెంకటేశ్వరరావు గారు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ లో స్పెసిఫిక్ గా A1 గా సుకృత్ ఐఏఎస్ కొడుకును, అట్లాగే ఐఏఎస్ ని డి వెంకటేశ్వరరావుని A2 గా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా మెన్షన్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి 2 పేర్లను మెన్షన్ చేశారు. కానీ ఇద్దరు అంటే ఐఏఎస్ వెంకటేశ్వరరావు నిన్న 3 రోజుల పాటు క్వశ్చనింగ్ చేశారు. కాబట్టి క్వశ్చనింగ్ చేసిన తర్వాత తను అనారోగ్యం ఉంది కాబట్టి తనకు హెల్త్ కండిషన్ సరిగా లేదని పోలీసులకు చెప్పారు. తర్వాత హెల్త్ చెకప్స్ చేయించిన తర్వాత యశోద సోమాజిగూడలో ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేశారు. దాని తర్వాత మాట్లాడినటువంటి మాటలే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఐఏఎస్ అధికారిగా ఉన్న తానకే రక్షణ లేదు, కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి అనేటువంటి మాటలు మాట్లాడారు. అట్లాగే 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. కనీసం చీఫ్ సెక్రటరీని కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఆయన ఆరోపణ చేశారు. దాంతో పాటుగా డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వనందుకే పోలీసులు ఇట్లా చేశారంటూ ఆరోపణ చేశారు. దాంతో పాటుగా చాలా మంది పోలీసు అధికారుల్ని బదిలీలు చేస్తున్నారు. కానీ జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి సిఐ వెంకటరెడ్డి తనను బదిలీ చేయలేదు. దాదాపు 3 సంవత్సరాలు అక్కడే కొనసాగిస్తున్నారు. దాంతో పాటుగా ఈ కేసులో కావాలనే తనను ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి టీవీ రావు రోల్ లేకపోయినప్పటికీ సైంటిఫికల్ ఎవిడెన్స్
లేకపోయినా తనను ఇందులో ఇరికించారనేది తన అభియోగం. అయితే దీనిపైన పోలీసులు కూడా మాట్లాడారు. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నారు. వాటన్నిటిని కోర్టులో సబ్మిట్ చేస్తామనేది వాళ్ళ వర్షంగా చెప్తున్నారు. చూడాలంటే ఎందుకంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు డైరెక్ట్ గా మర్డర్ జరిగినటువంటి స్పాట్ లో మాత్రం డివి రావు లేదనేది స్పష్టంగా తెలుస్తోంది పోలీసుల మాటల్లో కానీ దర్యాప్తులో కానీ. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు 17వ రోజు, అట్లాగే 17వ తేదీ 18వ తేదీ ఇంటర్వెన్షన్ నైట్ లో జరిగినటువంటి మర్డర్ కాబట్టి ఆ మర్డర్ జరిగినటువంటి సందర్భంలో కేవలం సుకృత్ మాత్రమే ఉన్నాడు. అక్కడ ఇటుక పిల్లలతో తనను కొట్టిన సందర్భంలో అతను చనిపోయినట్టుగా ఫైండ్ అవుట్ చేశారు. ఆ తర్వాత డెడ్ బాడీని షిఫ్ట్ చేయడం కోసం ప్రణాళిక చేశారు. ఆ ప్రణాళికలో భాగస్వామిగా ఈ ఐఏఎస్ అధికారి ఉండడానికి ఒప్పుకున్నాడు. అట్లాగే మర్డర్ జరిగిన తర్వాత కూడా ఇంటెన్షన్ తెలుసు, తన కొడుకు నేరం చేశారన్న విషయం తెలిసిన తర్వాత కూడా డెడ్ బాడీని షిఫ్ట్ చేయాలనేది దాదాపు 18వ తేదీ 19వ తేదీ అంటే 2 రోజుల పాటు ప్రణాళిక వేసుకున్నారు. కాబట్టి ఐఏఎస్ రోల్ ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు చెప్తున్నారని వర్షన్ ప్రకారం ఇద్దరు సెల్ ఫోన్ సిగ్నల్ సంబంధించిన ట్రాక్ అవుట్స్ అట్లాగే ఆ బిల్డింగ్ దగ్గరికి ఐఏఎస్ అధికారి వెళ్ళాడనేది వాళ్ళు చెప్తున్న వర్షన్. కానీ ఒక ఐఏఎస్ అధికారిని క్వశ్చనింగ్ చేయాలన్నా లేదంటే అరెస్ట్ చేయాలన్నా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, దాన్ని ఎక్కడా కూడా పాటించలేదు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారనేది ఐఏఎస్ అధికారి డివి రావు గారు చెప్తున్నారు. ఆయన చెప్పినటువంటి మాటల్లో కూడా సీఎస్ సంబంధించిన పర్మిషన్ ఇవ్వండి కావచ్చు, అట్లాగే అనారోగ్యంగా ఉన్నప్పటికీ 3 రోజుల పాటు నిర్బంధించారని, అట్లాగే సైంటిఫికల్ ఎవిడెన్స్ లేకుండానే తనను కావాలనే కేసులో ఇరికించారు, డబ్బులు డిమాండ్ చేశారు. తాము చెప్పినటువంటి డబ్బులను ముట్టజెప్పనందుకే ఇట్లా కావాలని కొంత కుట్రపూరితంగా పోలీసులు వివరించారని చెప్తున్నారు. చూడాలి అంటే మీడియాలో మాట్లాడినటువంటి వాయిస్ ట్రాక్స్ కానీ లేదంటే వాళ్ళు చేసిన అభియోగాలు కొంత నిలబడే అవకాశం లేకపోయినప్పటికీ తన యొక్క వర్షన్ ని అంటే ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నాడు, జ్యుడిషియరీ అథారిటీ ఉన్నటువంటి అధికారిగా, అట్లాగే తన పైన ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా క్వశ్చనింగ్ చేయాలన్నా అదుపులోకి తీసుకోవాలన్నా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పోలీసులు పాటించారు లేదా ఒకవేళ వయోలేషన్ చేసి ఉంటే కనుక తను కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కోర్టుకు వెళ్ళినా కానీ తనకు కొంత న్యాయం జరిగే అవకాశం ఉంది. ఒకలంటే ఈ వే ఆఫ్ మళ్ళా తనను ప్రశ్నించినటువంటి తీరు కావచ్చు, అట్లాగే తను పోలీస్ స్టేషన్ తీసుకున్నటువంటి విధానాల్లో ఎక్కడైనా పోలీసులు తప్పుల తడగా వివరించుంటే దానిపైన కేసు ఉంటుంది. అట్లాగే దాంతో పాటుగా ఒకవేళ పోలీసు చేసినటువంటి ఎందుకంటే A2గా ఈ కేసులో మర్డర్ కేసులో A2గా ఐఏఎస్ అధికారి పేరు పెట్టారు కాబట్టి తన కొడుకు మర్డర్ చేశారనేది తను చెప్తున్నాడు. కానీ తనకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే తనను ఇన్వాల్వ్ చేసి A2గా పెట్టారని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ కోర్టులకు వెళ్ళినా ఒకవేళ జ్యుడిషియరీని ఇస్తే కనుక ఐఏఎస్ అధికారి అప్పుడు పోలీసులు నిజంగానే ఒకవేళ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్తే సబ్మిట్ చేస్తే పర్వాలేదు. ఒకవేళ ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా సఫిషియంట్ సైంటిఫికల్ ఎవిడెన్స్ లేకుండా కనుక ఒక ఐఏఎస్ అధికారి పైన అడ్డగోలుగా ఒకవేళ పోలీసులు వ్యవహరించడం మాత్రం కొంత చిక్కులు తప్పే అవకాశం లేదు. చూడాలి అంటే ఇప్పటి వరకు మనకు ఇద్దరు వెర్షన్స్ విన్నాం. అటు పోలీసులేమో సైంటిఫికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, అట్లాగే చెప్పండి. చెప్పండి. ఓకే రైట్ సంపత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.